నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మొక్కజొన్న, కార్న్. దీన్ని తెలంగాణ ప్రాంతంలో మక్కలు అంటారు. ఆంధ్ర, రాయలసీమలో మొక్కజొన్న అంటారు. దాన్ని కండి అంటారు, దీన్ని కంకి అంటారు. ఈ మొక్కజొన్నని కాల్చుకుని తినచ్చు. బొగ్గుల మీద కాలుస్తారు, నుప్పుల మీద కాలుస్తారు. లేదు, దాన్ని ఉడకబెట్టుకుని కూడా తినచ్చు. ఇది మొక్కజొన్న వినియోగం వల్ల మనకి 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కజొన్న సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటుంది. తర్వాత మొక్కజొన్నకి పంట పండించడానికి, చీడపీడ నివారించడానికి పురుగు మందుల వినియోగం కూడా పెద్దగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, దానిపైన, ఆ మొక్కజొన్న పైన కప్పబడి ఉంటుంది రేకులతో. అందువల్ల మనకు ఈ పురుగు మందులు, రసాయనాల భయం కూడా ఉండదు. మొక్కజొన్న ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు అందరూ కూడా తినచ్చు. వృద్ధులకు కొంచెం సమస్య ఏంటంటే, ఈ మొక్కజొన్నలు తినాలంటే దంతాల సమస్య ఉంటుంది. దంతాలు లేకపోతే ఇవి తినటం కష్టం. మొక్కజొన్న కార్న్, దీన్నే ఆంగ్లంలో కార్న్ అంటారు. దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింకు, కాపర్ ఉంటాయి. విటమిన్లు, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి విరివిగా లభిస్తాయి. ఈ మొక్కజొన్న వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వాటన్నిటిలో విశిష్టమైంది క్రియాశీలకము, కీలకం. ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటిస్ అని, మధుమేహ వ్యాధి అంటారు. అది ఉన్నవారు మొక్కజొన్న పొత్తు తింటే, మొక్కజొన్న కార్న్ తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుమానం లేకుండా ఈ మొక్కజొన్న తినటం అనేది శ్రేష్టం. ఉడకబెట్టుకునైనా తినచ్చు, కాల్చుకునైనా తినచ్చు. అయితే మొక్కజొన్న కాల్చుకున్నప్పుడు నల్లగా బొగ్గులా ఉండకూడదు, మసి అవ్వకూడదు. ఇక రెండవ ప్రయోజనం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ గుండెపోటు అనేది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి రక్తం చిక్కబడి ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి హార్ట్ అటాకు, గుండెపోటుకి ఎటువంటి సంబంధం లేదు. కోవిడ్ జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక హార్ట్ అటాకు, గుండెపోటుని తొలి దశలో గుర్తించాలన్నా, ముందస్తుగా పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ. ఈసీజీ అంత నమ్మశక్యమైన పరీక్ష కాదు. ఈసీజీ నార్మల్ అని వచ్చినా గుండెపోటు ఉండే అవకాశం ఉంది. రెండవది గుండెకు స్కానింగు, దాన్ని 2D ఎకో పరీక్ష అంటారు.
మూడవది బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. దాన్ని TMT ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. ఈ 2D ఎకో పరీక్షలో కానీ ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ పాజిటివ్ వచ్చి గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ చేయించుకోమంటే ఏమాత్రం సంకోచం లేకుండా చేయించుకోండి. చాలా సులువుగా, సునాయాసంగా, 100కి 100 రూపాయలు గ్యారంటీ. ఎటువంటి అనర్థాలు ఉండవు. సాదాసీదా టెస్ట్ లాగానే మనం CT స్కాన్ పరీక్ష ఎలా చేయించుకుంటున్నామో కరోనరీ యాంజియోగ్రామ్ కూడా అంత సులభతరం అయింది. ఎందువల్లంటే గతంలో తొడ దగ్గర నుంచి పరీక్ష చేసేవారు. ఇప్పుడు చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా కరోనరీ యాంజియోగ్రామ్ చేయటం వల్ల మనకు చాలా సుఖవంతంగా ఈ పరీక్ష జరిగిపోతుంది. ఈ పరీక్షలో ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనిలో అడ్డంకులుంటే అప్పటికప్పుడే ఆ ధమనులో ఉండే అడ్డంకులను తొలగించి సన్నటి గొట్టాన్ని లోపలికి ప్రవేశపెడతారు. ఆ సన్నటి గొట్టాన్ని స్టెంట్ అంటారు. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ ద్వారాను, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు, ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇక మూడవది, ఈ మొక్కజొన్న వినియోగం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. దీర్ఘకాలికముగా మలబద్ధకమున్నవారు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల మలబద్ధకం ఉండొచ్చు. అందువల్ల మీరు రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు అని అర్థమవుతుంది. కనుక దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే నానా రకాల మందులు వాడే బదులు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఈ మొక్కజొన్న కారణ వినియోగం వల్ల మలబద్ధకం పూర్తిగా నయమైపోతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అంటే మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు కానీ, ధారగా కానీ రక్తం పోతూ ఉంటుంది. ఆ విధంగా మొలలు అరికట్టడానికి క్రియాశీలకంగా ఉంటుంది మొక్కజొన్న. ఇక 4, 45 ఏళ్ళు దాటిన తర్వాత పురుషులలో మాత్రమే ఉండే ప్రాస్టేట్ గ్రంథి కొద్దిగా సైజు పెరగటం ప్రారంభమవుతుంది. అలాంటి ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల మూత్ర విసర్జన చుక్కలు చుక్కలుగా పడటం, ధారగా రాకపోవటం, మూత్రంలో తరచుగా చీము కణాలు చేరటం, ఈ ప్రాస్టేట్ సమస్యలను కొంతవరకు నియంత్రించడానికి మొక్కజొన్న పనికొస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 5, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, TB, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. 6, కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటిని నివారిస్తుంది. కళ్ళజోళ్ళు అవసరం లేకుండా మనకి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. 7, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి చురుకుగా పనిచేసేలా చేస్తూ ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకుని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధిని కూడా త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8,
మొక్కజొన్న తింటే ఎముక దృఢత్వము, ఎముక పెళుసుదనం నివారించబడుతుంది. వృద్ధాప్యంలో పెద్దవారు నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది, దెబ్బ తగలకుండానే. అది ఎందుకు ఇరుగుతుందంటే ఎముకలో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపించడం, ఎముక పెళుసుదనం వల్ల ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగితే ఆపరేషన్ చేయాల్సిందే. మొక్కజొన్న పొత్తు తింటే, మక్కలు తింటే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా తరిమి కొట్టచ్చు. ఇక 9, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు దొరికినప్పుడల్లా మొక్కజొన్న కారును వాడితే క్రమేణా బరువు తగ్గుతారు. ఇక 10, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు త్వరితగతిని రాకుండా చేస్తుంది. ముఖం మీద మొటిమలు కూడా రాకుండా చేస్తుంది. ఇక ఒంటి మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరని నివారిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్కజొన్న మక్కలు ఇది దొరికినప్పుడల్లా ప్రతిరోజు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే మీరు గమనించవలసిన విషయం, మొక్కజొన్న ముదిరిపోయిన మొక్కజొన్న తింటే కడుపులో నొప్పి వస్తుంది, జీర్ణం కాదు. కనుక విధిగా లేతగా ఉన్న మొక్కజొన్న మక్కలు మాత్రమే తినండి. ముదురుగా ఉన్న మక్కలను ఒకవేళ మీరు కాల్చిన తర్వాత, ఉడకబెట్టిన తర్వాత ముదిరిపోతే వాటిని తినకుండా ఉండటం అనేది మేలు అని గమనించండి.